మానవుల అభ్యుదయం చందమామ కథ. ఆది కాలంలో దేవదానవులకు ఘోర యుద్ధాలు జరిగేవి. ఒకప్పుడు దేవతలు గెలిచేవారు, మరొకప్పుడు దానవులు గెలిచేవారు. ఆ యుద్ధాల్లో దానవులు గెలిచినా ఓడినా వాళ్ళ భయం మనుషులకు ఎప్పుడూ ఉండేది. ఆ దానవుల దుర్మార్గం వల్ల భూమిపైన మనుష్య జాతి మిగలకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. దానవుల చేత చావగా మిగిలిన మనుషులు మనుమహాముని ఆశ్రమానికి వచ్చి, మహర్షి, మనుష్య జాతిని కాపాడే భారం నీవే వహించాలి అని ప్రాధేయపడ్డారు. మనువు దేవాంశ సంభూతుడు, చాలా గొప్పవాడు. మనుషుల దినస్థితి చూసి చాలా జాలిపడి తన ఆశ్రమంలో తలదాచుకున్న వారిని యజ్ఞకర్మల ద్వారా పోషిస్తూ మనుషులకు దానవ బాధ లేకుండా ఉండగలందులకు ప్రత్యేకంగా ఒక క్రతువు చేశాడు. ఆ క్రతువు ముగిసేసరికి హోమగుండంలో నుంచి 2 పళ్ళాలు బయటకు వచ్చాయి. వాటిని దేవతల ప్రసాదంగా స్వీకరించి మనువు తన ఆశ్రమంలో ఉంచి పూజిస్తూ వచ్చాడు. ఒకనాడు దానవులు మనుషులను పీడించి పిక్కు తినే ఉద్దేశంతో మన్వాశ్రమానికి వచ్చారు. వెంటనే ఆ 2 పళ్ళాలు ఒకదానికొకటి తాకి పెద్దగా ధ్వని చేశాయి. ఆ ధ్వని చెవులు పడుతూనే దానవులు ప్రాణాలు వదిలారు. ఇలా 1-2 సార్లు జరిగిన అనంతరం దానవులకు ఆ పళ్ళాల మహిమ పూర్తిగా అర్థమైంది. అవి ఉన్నంతకాలము దానవులు మనుషుల జోలికి పోలేరు. అందుచేత ఆ పళ్ళాలను మనువు వద్ద నుంచి ఎలాగైనా సంగ్రహించాలి. మనువు మహాదాత, నిత్యము యజ్ఞాలు చేస్తూ బ్రాహ్మణులకు దానాలు చేస్తాడు. దానం చేసేటప్పుడు ఎవరేది అడిగినా కాదనడు. ఆ విధంగా ఆ పళ్ళాలను ఎవరైనా దానం పుచ్చుకుంటే మనకు వాటి భయం తీరిపోతుంది అని ఆ పుష్పకుడనే దానవుడు సలహా ఇచ్చాడు. దానవుడు శుక్రాచార్య శిష్యులైన త్రిపురుడు, శంఖదాత అనే 2 బ్రాహ్మణులను మాంసంతో సంతర్పణ చేస్తామని లోపబెట్టి పళ్ళాలను మనువు నుంచి దానంగా పుచ్చుకురావటానికి పంపారు. శుక్రుడి శిష్యులు అలాగే మన్వాశ్రమానికి వెళ్ళి యజ్ఞంలో పాల్గొని దానాలు తీసుకునే సమయంలో పళ్ళాలు కోరారు. మహాదాత అయిన మనువు లేదనకుండా వాళ్ళకి ఆ పళ్ళాలను దానం చేశాడు. శుక్రుడి శిష్యులు వాటిని తీసుకుపోయి దానవులకిచ్చారు. దానవులు వాటిని ముక్కలు ముక్కలుగా కత్తిరించి నిప్పుల్లో వేసి చూర్ణం చేసి ఆ చూర్ణాన్ని భూమిలో పాతేశారు. మర్నాడే అక్కడ పచ్చిక మొలిచింది. మన్వాశ్రమానికి చెందిన పశువు ఒకటి అటుగా వచ్చి ఆ పచ్చిక మేసి ఆశ్రమానికి తిరిగి వెళ్ళింది. పళ్ళాలు పోయాయి కనుక మనుషులను అవలీలగా పీకు తినవచ్చునని దానవులు మన్వాశ్రమం మీద పడ్డారు. వారిని చూసి పచ్చిక మేసిన పశువు గట్టిగా రంకెపెట్టింది. ఆ రంకె చెవులు పడుతూనే దానవులు గుండెలు విసిచచ్చారు. దాన్ని సమీపించిన వాళ్ళు దాని ఊపిరికి నిలువునా మాడి మసైపోయారు. ఒక ప్రతిబంధకం పోయిందనుకుంటే రాక్షసులను మరొకటి దాపరించింది. వాళ్ళు మళ్ళీ శుక్రాచార్య శిష్యుల వద్దకు వెళ్ళి తమకు కలిగిన కొత్త కష్టాన్ని చెప్పుకొని, మీరు మళ్ళీ మన్వాశ్రమానికి వెళ్ళి మనువు వద్ద పశువును దానంగా పుచ్చుకురండి అని పంపారు. త్రిపుర, శంఖదూతులు మనువు వద్దకు వెళ్ళి అడగడమే తడువుగా పశువును దానంగా పొంది దాన్ని తెచ్చి దానవులకిచ్చారు. దానవులు ఆ పశువులను చంపి కాల్చి దాని బూడిదను తెచ్చి ఒక కొలంలో కలిపేసి తమ దారిని తాము వెళ్ళిపోయారు. తర్వాత కొద్దిసేపటికి మనువు భార్య ఆ కొలంలోనే స్నానం చేసి నీళ్లు తీసుకుని ఆశ్రమానికి తిరిగి వెళ్ళింది. పశువు పోయింది కనుక తమకిక భయం లేదనుకుని దానవులు మరొకసారి మన్వాశ్రమం మీదకు వచ్చారు. కానీ ఈసారి మనువు భార్య వారి కేసి చూసేసరికల్లా దానవులు ఎక్కడ వాళ్ళక్కడ మాడి చచ్చిపడిపోయారు. మనువు భార్యను ఆశ్రమంలో లేకుండా చేయగలిగితే తప్ప దానవులు మనుషులను పీక్కు తినటం సాధ్యం కాదని తేలిపోయింది. దానవులు తిరిగి శుక్రశిష్యులతో, ఈసారి మీరు మనువు భార్యను దానంగా అడిగి పుచ్చుకుని ఆమెను చంపి వండి మాకు భోజనం పెట్టండి. అలా అయితేనే కానీ మాకు పట్టిన ఈ పీడ విరగడ కాదు అన్నారు. ఈ మాటలు విని శుక్రశిష్యులు హడలిపోయారు. మనువులాంటి వాడి భార్యను దానం అడగటం ఎలా? నరమాంసము దానవులకు వడ్డించటం ఎలా? కానీ ఆ మాట పైకంటే దానవులు తమ ప్రాణాలు నిలువున తీయవచ్చు. అందుచేత వాళ్ళు తమ గురువైన శుక్రాచార్యుల వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పి దానవులు తమని ఇలాంటి పనులు చేయమంటున్నారని ఘోష పెట్టారు. శుక్రాచార్యులు తన శిష్యులను పూర్వం చేసిన దానికి మందలించి దానవులను పిలిచి వాళ్ళని గట్టిగా చివాట్లు పెట్టి, మోసంతోటే మీరు చివరకు సర్వనాశనం అవుతారు అని హెచ్చరించాడు. అప్పటితో దానవులు తమ ఆట కట్టయిందని గ్రహించవలసింది. కానీ వారు మూర్ఖులు. అందుచేత 2 దానవులు బ్రాహ్మణ వేషాలు ధరించి మన్వాశ్రమానికి వెళ్ళి మనువు అందరికీ దానాలిచ్చేటప్పుడు, అయ్యా, తమ భార్యను మాకు దానంగా ఇవ్వండి అని అడిగారు. అలాగే తీసుకోండి అంటూ మనువు తన భార్యను పిలిచి
నిన్ను వీళ్ళకు దానంగా ఇచ్చాను అన్నాడు. వీళ్ళకా? ఎవరు వీళ్ళు అంటూ మనువు భార్య దానవులకేసి చురచురా చూసింది. తక్షణమే ఆ దానవులిద్దరూ బూడిద కుప్పలైపోయారు. అటు తరువాత దానవులు మనుషుల జోలికి రాలేదు. మనువు భార్య అనేక మంది బిడ్డను కన్నది. దానవుల బాధ లేని కారణాన మనువంశం విస్తరించింది. వాళ్ళు వేరువేరు ప్రాంతాలకు వెళ్ళి నివాసాలు కల్పించుకుని వృద్ధి చెందారు. మనువు సంతతికి చెందిన వాళ్ళు కావటం చేత మనుషులకు మానవులనే పేరు స్థిరపడిపోయింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.